హలో గైస్, వెల్కమ్ టు మామి ఇంటి రుచులు. ఏంటండి అసలే బయట వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షానికి ఎప్పుడు పకోడీ బజ్జీలేనా? ఈసారి ఇంట్లో ఉన్న ఆలుతో ఇలా టిక్కీస్ చేసుకుందాం వచ్చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా 3 పెద్ద సైజు ఆలూని మనం బాగా ఉడకపెట్టుకొని ఇలా నేను తురిమి పక్కన పెట్టుకున్నాను. ఇలా తురుముకున్న ఆలూలోకి 1 బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలానే 3 మీడియం సైజ్ పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కుని ఇలా వేసుకున్నాను. దాంట్లోకి ముందుగానే అల్లం వెల్లుల్ని దంచి పక్కన పెట్టుకున్నాను. అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని దాంట్లోకి కొంచెం పుదీనా, అలానే కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే 1 బిగ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం. సో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం సరిపోతుంది. అలానే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ చాట్ మసాలా కూడా యాడ్ చేసి 1/2 చెక్క నిమ్మరసాన్ని మంచిగా పిండుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక బిగ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీరు కావాలంటే 2 టేబుల్ స్పూన్తో బియ్యం పిండి అండ్ 1 బిగ్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి అండ్ కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకున్నాను క్రిస్పీనెస్ కోసం. సో ఇలా ఉన్నదాన్ని మొత్తం మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు అవసరం అనుకుంటే వాటర్ని కూడా మంచిగా జల్లుకుంటూ యాడ్ చేసి ఇలా బ్యాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకుని చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం బ్యాటర్ని ఉండల్లాగా తీసుకుని టిక్కీ షేప్లోకి రెడీ చేసుకోవాలి. ఇక్కడ టిక్కీ మనకి కొంచెం లావుగా ఉంటేనే బాగా వస్తాయండి. సో ఇలా చూపిస్తున్న విధంగా టిక్కీస్ని రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇలా మనం టిక్కీస్ రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని దానికి సరిపడా ఆయిల్ వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న టిక్కీస్ని ఒకటొకటిగా ఇందులో వేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ని మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, సో దట్ మనకి టిక్కీస్ మాడిపోకుండా ఉంటాయి. అలానే మీరు హై ఫ్లేమ్లో పెడితే కలర్ త్వరగా వస్తుంది, కానీ లోపల టిక్కీ మాత్రం అలానే ఉంటుంది, పచ్చి వాసన కూడా అట్లానే ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా బోత్ సైడ్స్ ఫ్లిప్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. అలా షేడ్ మనకి చూపిస్తున్న షేడ్ వచ్చిన తర్వాత మనం తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇలా సర్వ్ చేసుకున్న టిక్కీస్ని మనం గ్రీన్ చట్నీ లేదా టొమాటో కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా అయిపోయి ఆలు టిక్కీ రెడీ అయిపోతుంది. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మా ఇంటి రుచి.